హలో గాయ్స్, హలో మణి గారు. హలో చిన్ని. సమ్మర్ సీజన్ వచ్చేసిందంటే మణి గారి కిచెన్ లో ఏమొస్తుంది? మ్యాంగో. ఎస్, సో ఇట్స్ మ్యాంగో స్పెషల్ పులిసిపిండి ఇవాళ. యా, సీజన్స్ ఫస్ట్ మ్యాంగో అండ్ సీజన్స్ ఫస్ట్ ఉప్పుడు పిండి. ఈ సమ్మర్ సీజన్ మొత్తం ఐ థింక్ నేను చేస్తా చాలా సార్లు. యా, సో యా, లెట్స్ సీ మణి గారి స్టైల్లో ఉప్పుడు పిండి గాయస్. మామిడికాయ ఉప్పుడు పిండి చెప్పండి మణి గారు, ఏం చేస్తున్నారు? ఒక మామిడికాయ, ఇది బియ్యం రవ్వ. ఓకే, ఇది పట్టించి పెట్టుకుంటే మంచిగా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఓకే, ఈ రెండు ఉంటే చాలు. చూపిస్తాను. అంతే, ఒక గ్లాసు బియ్యం పిండి, బియ్యం రవ్వ, ఒక మ్యాంగో. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇదే. అప్పుడు దీన్ని మంచిగా పీల్ తీసేసుకొని తురిమి పెట్టుకోవాలి. ఈ లోపు ఇది చూపిస్తా. ఇది తురిమి పెడతారు కేజీయా. అలా కూడా వద్దా? ఒక గ్లాస్ కదా చిన్ని రవ్వ, ఇది కూడా ఒక గ్లాస్ పోస్తే కొంచెం పోస్తే సరి, 1 పావు నీళ్ళు. మరి 2 పోస్తే మెత్త మెత్తగా అవుతుంది. ఓకే, ఒకటి, ఇంకా చూడు పావే పోసా. అంతే, ఒకటికి 1 and 1/4. ఓకే, వేసి కొంచెం ఇందులో ఉప్పు వేయాలి, నీళ్ళు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, వేసావా? 1 స్పూన్ ఆయిల్. ఆయిల్ ఎందుకు మమ్మీ? ఇట్లా పొడి పొడి ఆడుతూ వస్తుంది. ఓకే, వేసి మూత పెట్టేసాను. ఓకే, ఇప్పుడు ఇది పీల్ చేసి ఏంట్రా పెద్ద తమరు తీసేస్తున్నారు? కోరడానికి ఈజీగా కోరుతుంది. యా గైస్, ఈ సీజన్ మొత్తం ఎగో తురిమేస్తుంది. ఈ సీజన్ మొత్తం మామిడికాయలు తీయడం, తురమడం, ఇదే పని నాకు. ఇప్పుడంటే ఒక మామిడికాయ కానీ ఓ 10 మామిడికాయలు తెస్తుంది. ఇంకా సీజన్ అయిపోతున్నప్పుడు చూడాలి గైస్, ఫ్రీజ్ చేస్తుంది కదా మన పని. ఇంకా తురుముడు. ఇప్పుడు ఒక్కటి కాబట్టి టక్ తురిమేసింది మణి గారు. అంతే, దీన్ని మంచిగా కడిగి పీల్ చేసుకురా. యా, మామిడికాయ తురమడం అయిపోయింది గైస్. నెక్స్ట్ ఇట్లా వచ్చింది. ఇది పోసేది, పోసి ఒక్కసారి కలిపేసి కథ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవడం. ఎంతసేపు పడుతుంది? ఒక 5 మినిట్స్ అంతే. ఓకే, అరే 2 మినిట్స్ కూడా అవ్వలేదురా? అంతే, సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే ఏమంటామంటే ఇట్లా వాటర్ సరిపోవేమో, ఉడకదేమో అనుకుంటాం. కాబట్టి అది వేసేసి ఒక సిమ్లో పెట్టేసేయండి అంతే. ఇట్లా ఒక్కసారి వచ్చాక ఇప్పుడు ఇట్లా పొడి పొడి ఆడుతూ వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా రావాలి పొడి పొడి ఆడుతూ మంచిగా. ఇంతే, ఇది ఇంకొక 2 మినిట్స్ ఉంచి పోపేసింది. ఇంకా వచ్చిందా? అయిపోయింది సార్ పొడి పొడి ఆడుతూ. అంతే, ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా అయ్యింది కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి అంతే. ఓకే, పోపు జీడిపప్పు ఆప్షనల్, వేసుకుంటే జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మామిడికాయ తురుము. ఓకే, అంతే, పోపు వేసేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చాలు. ఆవాలు కొంచెం చిట్టుపెట్లు అన్నాక శనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీడి వేసి
పసుపు వేయొద్దు అందులో వేసాను కాబట్టి ఇందులో వేయవసరం లేదు పసుపు. కారం వేస్తాం, పచ్చిమిర్చి, కరివేపాకు. తురుముతుంది పులుపు ఎంత సరిపోద్దో అంత వేసేసుకోండి, తర్వాత కావాలంటే వేసుకోండి. స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు అది కలిపి ఇంట్లో ఉప్పు చాలకపోతే కొంచెం వేసుకోండి. పులుపు ఉప్పు ఇప్పుడు కలిపి వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే బాగుంటుంది. పసుపు పోపులు వేస్తే కలవదు అన్నిటికీ, అంటే పిండిలో వేసుకుంటే మంచిగా కలుస్తుంది ఉప్పు పసుపు ఈక్వల్గా. ఇప్పుడు జస్ట్ ఒక పులుపు ఒక్కటి చూసుకొని జస్ట్ పులుపు ఉప్పు చూసుకొని వేసేసుకుంటే అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుంటే కారం పులుపు, కారం అంటే సరిపోతుంది, ఏమవసరం లేదు. ఉప్పు పులిపే రెండు చూసుకుని వేసుకుంటే అయిపోతుంది. నాకు తెలుసు ఉప్పు పడుతుంది ఎందుకంటే వాసన ఒకలాగా వస్తుంది. సో కొద్దిగా పులుపు అండ్ ఉప్పు సరిపోలేదు, కలుపుతుంది మళ్ళీ. ఇంకంతే, ఈ స్టెప్లో చూసుకొని మీకు ఎంత పులుపు కావాలి, ఇక ఎంత కావాలో అంత చూసుకుంటే అయిపోతుంది. చూసుకొని కలిపేసుకోవడం. సో అంతే గైస్, కలపడం అయిపోయింది. అండ్ పొడి పొడిలాడుతూ మామిడికాయ ఉప్పుడు పిండి ఈజ్ రెడీ. అంతేనా మణి గారు? థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ద రెసిపీ మమ్మీ. అండ్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. బాయ్ చిన్ని.